సజావుగా సాగిపోతున్న మా జీవితంలోకి అనుకోని ఉపద్రవంలా మా స్నేహితురాలొచ్చి మా జీవితాన్ని విచ్ఛిన్నం చేసిందని అంటున్నారు ఆ భార్యాభర్తలు. అసలు ఎవరు ఆ స్నేహితురాలు? ఆ స్నేహితురాలు వల్ల వీళ్ళకి వచ్చినటువంటి కష్టం ఏంటి? వాళ్ళు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. మాకు 4 years అయింది మేడం పెళ్ళయి. ఒకరోజు మాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ వచ్చింది. మేము చాట్ చేసుకున్నాము, ఇంటికి కూడా అమ్మాయిని పిలిపించుకున్నాము. ముగ్గురం కలిసి రీల్స్ చేసేటోళ్ళము, మూవీస్కి వెళ్ళేటోళ్ళం, బయటికి వెళ్ళే వాళ్ళము. ఇలా హ్యాపీగానే ఉండేదండి మా లైఫ్. ఆ అమ్మాయి మీ లైఫ్ లోకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు మెసేజ్ చేసింది? 1 year అయింది. 1 year అవుతుంది. సో 1 year గా మీరు ఇలా ఇంటికి రావడం, వెళ్ళటం, సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతున్నాయి. ఒకరోజు నేను ఊరు వెళ్ళాను మేడం. ఊరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకు ఉంది? నాతో మెసేజ్ చేసింది మేడం. చేసి మీ ఆవిడ లేనప్పుడు రీల్ చేద్దాం రీల్స్ చేద్దాం అని ఇలాగా. ఓకే, ఆ అమ్మాయి మీకు మెసేజ్ చేసింది, ఈవిడేమో ఊరికి వెళ్ళింది. మీరేంటి ఇంటికి రమ్మని చెప్పారా? ఇంటికి రమ్మని చెప్పింది మేడం. దేనికి? అప్పటికి వీళ్ళకి క్లోజ్నెస్ పెరిగింది కదా. ఆ విధంగా పిలిచాను మేడం. మీ ఆవిడ లేనప్పుడు ఎలా పిలుస్తావు? అలాగా పిలిచాను మేడం. తర్వాత తను అసభ్యకరంగా ఇలా చేస్తుంది, నాకు ఇష్టం లేకుండా ఇలా. అబ్బాయిలకి ఇష్టం ఉండదా? ఆ అమ్మాయి మీ మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేయబోతుంటే మీరు ఇష్టపడలేదా, లేకపోతే దూరంగా దూరంగా చేసేసాను మేడం. దూరంగా తోసా? తప్పు మా ఆవిడ ఉంది అన్నావా? అవును మేడం. అంతేనా, లేదంటే ఇంకో అటెంప్ట్ ఇస్తుందని వెయిట్ చేసావా? 3-4 days ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా? నేను వస్తుందని తెలిసి ఇక వెళ్ళిపోయింది మేడం. 3 days 2 nights రీల్ చేద్దామని చెప్పి ఇంట్లోనే ఉంచుకుంటావమ్మా నువ్వు? ఏంటమ్మా మీరు పగలు రాత్రి రీల్స్ చేసుకోవటమేనా మీ పని? ఇంకా ఒకరోజు మేము ముగ్గురం కలిసి మూవీ చూస్తున్నాము. మూవీ చూస్తుంటే తను డల్గా కనిపించింది. డల్గా కనిపిస్తే ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం ఏమో అని నేను సైలెంట్గా ఉన్నాను మేడం. తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు తను ఒక విషయం చెప్పాలని మేడం. నీతోనా? చెప్పాలని అంటే చెప్పమని చెప్పాను. అంటే 6 lakhs అడిగింది మేడం నన్ను. దేనికి అని అడిగారమ్మా? ఏమన్నా ఎందుకు అని అడిగారా? ఉన్న టైంలో వచ్చి తను దూరం నుంచి వీడియోస్ చేయడం, అంటే మేము క్లోజ్ గా ఉన్న టైంలో, మీరిద్దరు క్లోజ్ గా ఉన్న టైంలో తను వచ్చి దూరం నుంచి వీడియోస్ చేయడం, అవి మీకు బ్లాక్ మెయిల్ చేస్తే ఇలా మాకు అమౌంట్ ఇస్తావా లేదా అన్నట్టుగా మమ్మల్ని బ్లాక్ చేసింది. బ్లాక్ మెయిల్ చేసేది ఏముంది? మీ ఇద్దరు మొగుడు పిల్లలేగా. అంటే తర్వాత ప్రైవేట్ వీడియోలు తీసింది మేడం. అవి నెట్ లో పెడతాను. అమ్మో, అంటే ఎక్కడ సీక్రెట్ కెమెరా పెట్టిందా? ఏం చేసేది? అంటే దూరం నుంచి ఫోన్ లో క్యాప్చర్ చేసేది సార్. 6 lakhs ఇస్తే ఇవి సోషల్ మీడియాలో పెట్టడం, బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసింది సార్. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మేడం సార్, మేడం భార్యాభర్తలు మల్లేశ్వరి గారు, కార్తిక్ గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. అసలు వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే, కూర్చో. నమస్తే, కూర్చో. మల్లేశ్వరి గారు, కార్తిక్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంధ్ర నుంచి వస్తుంది. ఆంధ్ర నుంచి. ఇదే మీకు కొత్తగా పెళ్ళైందా? అవును మేడం. ఎన్నేళ్ళు అవుతుంది? 4 years. 4 years అవుతుంది. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. పిల్లలు అనుకోలేదు మేడం. పిల్లలు ఇంకా అనుకోలేదు. లేదు. ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకున్నారా, లేదంటే? లేదు మేడం. మీరు వెళ్ళిపోయి చేసుకున్నారా? బయటకు వచ్చేసి చేసుకున్నాను. బయటకు వచ్చేసి చేసుకున్నారు. ఇప్పుడు 4 years అయినా సరే ఇంట్లో పేరెంట్స్ తో ఎవరితో మాట్లాడలేదా? లేదు మేడం. మీ వైపు కూడా లేదు మేడం. లేదు. ఓకే, సరే. మరి ఇప్పుడు ఇక్కడ ఏ సమస్యతో వచ్చారు మీరు? అంటే మాకు 4 years అయింది మేడం పెళ్ళయి. మేము పిల్లలు వద్దనుకున్నాం. ఓకే. ఎందుకంటే మాకంటూ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి. తను సెటిల్ అయ్యాక, తను సంపాదన స్టార్ట్ అయ్యాక. ఇంకా జాబ్ లాంటిది ఏం చేయట్లేదు? మీరు వర్కింగా? లేదు మేడం, మేము రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఉంటున్నాం. ఓకే, సోషల్ మీడియా ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది, అలా కంటిన్యూ అవుతున్నారు. అలా కంటిన్యూ అవుతున్నాం మేడం. దానివల్ల పాపులర్ అయినాం మేడం మేము. పిల్లలకు రేపటి నాడు ప్రాబ్లం రాకూడదు అనేసి ముందే మేము సంపాదించుకున్న తర్వాత అప్పుడు పిల్లలు అనుకున్నాం మేడం. ఓకే. మా ఫ్యామిలీ నుంచి ఏ సపోర్ట్ లేదు కాబట్టి ఆ విధంగా మేము పాపులర్ అయినాం మేడం. ఒకరోజు మాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ వచ్చింది. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం అమ్మా? మా ఇద్దరికి నార్మల్ కొలీగ్స్ మేడం. ఇంట్లో వాళ్ళని ఎందుకు ఒప్పించుకోలేదు?
అంటే ఒప్పియాలనుకున్నాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి మీ ఇద్దరిని? క్యాస్ట్ ప్రాబ్లం మేడం. క్యాస్ట్ ప్రాబ్లం ఉందా? అది ఇంకా రీల్స్ ద్వారా మేము ఇలా ఉంటుంటే ఒకరోజు సడన్ గా మెసేజ్ వచ్చింది మేడం ఒక అమ్మాయిది. ఎక్కడో తెలిసిన అమ్మాయి లాగా అనిపించి నేను మెసేజ్ చేశాను, రిప్లై ఇచ్చాను. మీ అకౌంట్ కి వచ్చిందా? అవును. అలా వచ్చిన తర్వాత తన ద్వారా మేము నెంబర్ తీసుకున్నాను. ఓకే. నెంబర్ తీసుకుని అలా పరిచయం, అంటే తీరా దేనికి చూస్తే సంబంధించి మెసేజ్ చేసింది? డైరెక్ట్ గా నంబర్ ఎందుకు తీసుకున్నారు? హాయ్ అని మెసేజ్ చేసి, ఓకే. హాయ్ అని మెసేజ్ చేస్తే తెలిసిన అమ్మాయి అనుకున్నాను. తెలిసిన అమ్మాయి అనుకో నంబర్ నెంబర్ అడిగాను. తను నా కాలేజ్ ఫ్రెండ్. అచ్చా. కాలేజ్ ఫ్రెండ్ అనేసి అలా పరిచయం, మేము చాట్ చేసుకున్నాము. ఇంటికి కూడా అమ్మాయిని పిలిపించుకున్నాము. ముగ్గురం కలిసి రీల్స్ చేసేతోళ్ళము, ఏది మీ ఆయన అమ్మాయి మీరా? ముగ్గురు కలిసి చేసేవాళ్ళం మేడం. మూవీస్కి వెళ్ళేతోళ్ళం, బయటికి వెళ్ళే వాళ్ళము. ఇలా హ్యాపీగానే ఉండేదండి మా లైఫ్. ఎప్పుడు వచ్చింది మీ లైఫ్ లోకి? ఎప్పుడు వచ్చింది ఆ అమ్మాయి? 4 years తర్వాత 4 years అయింది పెళ్ళయి. ఆ అమ్మాయి మీ లైఫ్ లోకి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు మెసేజ్ చేసింది? 1 year అయింది. 1 year అవుతుంది. సో 1 year గా మీరు ఇలా ఇంటికి రావడం, వెళ్ళటం, సినిమాలకు వెళ్ళడం ఇవన్నీ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ ఆ అవుతుంది. అమ్మాయి Okay. నీ ఫ్రెండ్ అమ్మా? తిన ఫ్రెండ్, మీ కాలేజ్ ఫ్రెండ్, ఫ్రెండ్. అతనికి పరిచయం చేసావు. సో ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండేదా కలిసి? వచ్చేది సార్ మా ఇంటికి, వచ్చేది Reels చేసుకుంటూ తినడం, సినిమాలకు వెళ్ళడం ఇలా. చేసేతోళ్ళం అన్నమాట. అలా అయినాక ఒక రోజు నేను ఊరు వెళ్ళాను మేడం. ఊరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకు ఉంది? అది మీరేమైనా ఉండమని చెప్పారా? లేదు మేడం, ఆ. ఉండమని చెప్పలేదు మేడం. అలా నాతో మెసేజ్ చేసింది మేడం. ఆ. చేసి మీ ఆవిడ లేనప్పుడు రీల్ చేద్దాం అన్నా? రీల్స్ చేద్దాం అని ఇలాగా కొంచెం మిమ్మల్ని ట్రాప్ ట్రాప్ చేయడానికి. చేయడానికి ఇలా ప్రయత్నించింది మేడం. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిందా? కాలేదు మేడం, కాలేదు. వీళ్ళు కాలేజ్ లో ఫ్రెండ్స్ అంటున్నారు. సరే, ఓకే. అమ్మాయి మీకు మెసేజ్ చేసింది, ఈవిడేమో ఊరికి వెళ్ళింది. మీరేంటి ఇంటికి రమ్మని చెప్పారా? ఇంటికి రమ్మని చెప్పింది మేడం. దేనికి? మామూలుగా తన ఫ్రెండ్ అని, కాలేజ్ ఫ్రెండ్ అని అప్పటికి వీళ్ళకి క్లోజ్నెస్ పెరిగింది కదా. అడిగింది కదా, ఆ విధంగా పిలిచాను మేడం. రీల్స్ చేద్దాము అని అడిగితే తిని పిలిచాడంట మేడం. అది మీ ఆయన మీ గుర్తు ఆవిడ లేనప్పుడు ఎలా పిలుస్తావు మీ ఆవిడ ఫ్రెండ్ ని? సిన్సియర్ గా చాలా పద్ధతిగా చెప్తున్నావు. ఎస్ మేడం. చెప్పు. అయితే అలాగా పిలిచాను మేడం. తర్వాత తను అసభ్యకరంగా ఇలా చేస్తున్నా, నాకు ఇష్టం లేకుండా ఇలా మూవ్ అవుదాం అని చెప్పింది మేడం. అబ్బాయిలకి ఇష్టం ఉండదా? తనకి నాకు లవ్ మ్యారేజ్ మేడం. తనతో ఎంతో ఆ అమ్మాయి మీ మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేయబోతుంటే మీరు ఇష్టపడలేదా, లేకపోతే దూరంగా నువ్వు తోసేసారా? ఎక్స్పెక్ట్ చేసావా? దూరంగా చేసేసాను మేడం. దూరంగా తోసా. తప్పు మా ఆవిడ ఉంది అన్నావా? అవును మేడం. అంతేనా, లేదంటే ఇంకో అటెంప్ట్ ఇస్తుందని వెయిట్ చేసావా? లేదు సార్. తర్వాత ఏమైంది? తర్వాత ఇంకా నేను ఊరు నుంచి వచ్చాను మేడం. ఒక 3-4 days కి ఊరు నుంచి వచ్చాను. సో మీరు ఊర్లో ఉన్నప్పుడు చెప్పారా ఇలా మీ ఫ్రెండ్ వచ్చిందని చెప్పేసి? ఫోన్ చేశారు? ఫోన్ చేసి చెప్పాడు. 3-4 days ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా? లేదు మేడం, నేను వస్తుందని తెలిసి ఇక వెళ్ళిపోయింది మేడం. ఉన్నా 3 days ఉందే అంటున్నా. ఈవిడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా 3 రోజులు ఉందా మీ 3 days 2 nights? రీల్ చేద్దామని చెప్పి ఇంట్లోనే ఉంచుకుంటావు అమ్మా నువ్వు? ఇంట్లో ఉంచుకోలేదు మేడం. వచ్చింది 3 అమ్మాయి days వెళ్ళింది. వచ్చి వెళ్తుంది. వచ్చి వెళ్తుంది, అక్కడ స్టే చేయలేదు? లేదు. ఆహా. ఇంకా నేను వచ్చాక నువ్వెందుకు ఊరుకున్నావు తింగరే? ఆ రకంగా నేను లేనప్పుడు మీ ఇద్దరు చేసే గోంగూర రీల్స్ ఏంటని అనలేదా? ఆ అమ్మాయి నమ్మకంగా ఉన్నట్టు. నమ్మకంగా ఉన్నాను మేడం. ఇంకా తర్వాత ఊరు నుంచి వచ్చాక ఇంకా అలానే రీల్స్ చేసుకుంటా అలానే ఉన్నాం. ఒక రోజు ఏంటమ్మా మీరు పగలు రాత్రి రీల్స్ చేసుకోవటమేనా మీ పని? ఇన్కమ్ అది కదా, బిజినెస్ అది? ఓకే. ఇంకా ఒక రోజు మేము ముగ్గురం కలిసి మూవీ చూస్తున్నాము. మూవీ చూస్తుంటే తను డల్గా కనిపించింది. నువ్వు ఉన్న టైంలో నైట్ మీ ఇంట్లో నైట్ స్టే కూడా ఉంటుందా? నైట్ కాదు మేడం, మార్నింగ్ డే టైంలోనే మూవీ చూస్తున్నా. అమ్మాయి డల్గా కనిపించింది. డల్గా కనిపిస్తే ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం ఏమో అని నేను సైలెంట్గా ఉన్నాను మేడం. తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు తను ఒక విషయం చెప్పాలనింది మేడం. నీతోనా? చెప్పాలని అంటే చెప్పమని చెప్పాను. అంటే 6 lakhs అడిగింది మేడం నన్ను. అమ్మో, మీ దగ్గర ఎంత ఉన్నాయి తల్లి? అంత డబ్బు మీకెక్కడదే ఉందా అసలు మీ లేదు దగ్గర? మేడం. లేదు మేడం. 6 lakhs అడిగితే నా దగ్గర లేవు అని చెప్పాను మేడం. అలా అంటే ఇంకా సరేలే అని ఇంకా సైలెంట్. అసలు మీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటో అమ్మాయికి తెలియాలి కదా. మీరు ఎంత, మీ ఇన్కమ్ ఏంటి, మీదేంటో అన్ని క్లియర్ గా తెలుసు మీ ఫ్రెండ్ కాబట్టి. కొత్త అమ్మాయిని యాడ్ చేసుకున్నారు, కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్న ఉద్దేశంతో. మీ వచ్చే ఇన్కమే మీకు ఇల్లు గడవడానికి సరిపోతుంది. 6 లక్షలు అడిగేంత దేనికి అని అడిగారమ్మా? ఏమన్నా ఎందుకు అని అడిగారా? ఎందుకు అని అడిగితే తను చెప్పలేదు సార్. మేము ఇలా రీల్స్ చేసుకున్న టైంలో వచ్చి తను దూరం నుంచి వీడియోస్ చేయడం, అంటే మేము క్లోజ్ గా ఉన్న టైంలో మీరిద్దరు క్లోజ్ గా ఉన్న టైంలో తను వచ్చి దూరం నుంచి వీడియోస్ చేయడం, అవి మీకు బ్లాక్ మెయిల్ చేస్తే ఇలా మాకు అమౌంట్ ఇస్తావా లేదా అన్నట్టుగా. బ్లాక్ మెయిల్ చేసేదే ఉంది, మీ ఇద్దరు మొగుడు పిల్లలేగా. అంటే తర్వాత ప్రైవేట్ వీడియోలు తీసింది మేడం.
అమ్మో. ఆ వీడియో మేము ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసి అవి నెట్ లో పెడతాను. అబ్బా. ఎవరైనా సారీ అమ్మా, reels- మీకు తెలియకుండా మీ పర్సనల్ వీడియోస్ తీసిందా? వీడియోస్ అవును తీసిందంట. భార్యాభర్తలుగా ఉన్న సమయంలోనా? yes sir. అంత స్వేచ్ఛ ఉందమ్మా? ఆ టైంలో వచ్చేదా మీ ఇంటికి ఆ అమ్మాయి? అదంతా ఎలా తీసింది అనేది మాకు తెలియదు సార్. ఇంటికి కామన్ ఫ్రెండ్ అయిపోయింది కదా ఉండనిస్తా. అంటే ఎక్కడ సీక్రెట్ కెమెరా పెట్టిందా? ఏం చేసేది? అంటే దూరం నుంచి ఫోన్ లో క్యాప్చర్ చేసేది సార్. ఫోన్ లో క్యాప్చర్ చేసిందా? అవి మీకు ఇది 6 lakhs ఇస్తే ఇవి సోషల్ మీడియాలో పెట్టాం, బ్లాక్ మెయిల్ స్టార్ట్ బ్లాక్మెయిల్ చేసింది మేడం. చేసింది సార్. ఇంత అన్నెతికల్ అమ్మాయి నీ ఏమమ్మితే ఫ్రెండ్? మీకు 6 lakhs వస్తాయి, ఏమున్నాయని మీ దగ్గర? దగ్గర ఏమీ లేదు మేడం, మాది మ్యారేజ్ చేసుకున్నాం, ఇంట్లో నుంచి ఇలా వచ్చి చేసాం. అంటే ఇంత పర్సనల్ వీడియో ఇంకా పబ్లిక్ చేస్తే కనుక తల తాకెట్టు Already పెట్టుకుని తీసుకొస్తారు. public లో మరి మీరు ఏం కదా. యాక్షన్ తీసుకున్నారు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఇలా ఇలా చేసింది అని చెప్పేసి? లేదు మేడం, ఎందుకు? ఇలా అంటే టీవీ ఇలా ఛానల్ చూసి మేము పర్సనల్ గా ఇలా కంప్లైంట్ ఇస్తే ఇవి నెట్ లో అప్లోడ్ చేసేస్తాను, ఇలా బ్లాక్ మెయిల్ చేసింది మేడం. అంత ముదురా బా. కాదు, ఇప్పుడు మీరు ఆ అమ్మాయికి బలంతో అదే మీ దగ్గరికి వచ్చింది, ఏదో చేసింది, మీరు దూరం పెట్టారు ఎందుకంటే ఈ అమ్మాయితో మీకు సిన్సియర్ లవ్ కాబట్టి. ఆ కోపంతో ఏమన్నా ఈ అమ్మాయి ఇలా చేసిందా, లేదంటే కేవలం డబ్బు అనే యాంగిల్లోనేనా ఇది? డబ్బు అనే యాంగిల్ లోనే చేసింది సార్. ఇదేంటి మరి ఈ స్టోరీ ఏమైంది? ఆ 3 రోజులు మీ ఆవిడ లేనప్పుడు ఇంటికి వచ్చేది అంటే కదా? నమ్మకంతో ఉంది సార్ అతను. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే నిన్ను ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఇవి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేద్దాం మీ ఇద్దరి దగ్గర నుంచి అనుకుంది. అది ఫెయిల్ అయింది మీ ఇద్దరు రియల్ లవర్స్ వల్ల. మీ ఇద్దరు పర్సనల్ వీడియోలు తీసుకొని పెట్టుకొని ఉంది. అవును మేడం. పర్సనల్ గా ఉన్న సీన్స్ అన్ని వీడియోలు తీసుకొని ఇప్పుడు ఇద్దరి మీద గుడ్ విల్ డ్యామేజ్ చేస్తాను సొసైటీలో అన్న దాని మీద. ఎందుకంటే మీరు యూట్యూబర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా కొంచెం అమ్మాయికి పరువు పోతుంది, మళ్ళీ మీకు వ్యూస్ వెళ్ళము. మంచిగా వేసింది. ఒక వీడియో చాలా వీడియోలు ఉన్నాయా? అలా 2-3 చేసింది సార్. ఏనన్నా? 2-3 చేసింది. 2-3 చేసింది. నిజంగా ఉన్నాయో లేదో మనకు తెలుసా? మీరు అనుకుంటున్నారా? ఆ అమ్మాయి చెప్పింది మేడం. అంతే, అమ్మాయి చెప్పి మీరు చూసారా అసలు వీడియో ఉందా లేదా అనేది? చూడలేదు మేడం. ఊరికి ఎలా చెప్తుంది? అంటే ఊరికే అంటే అంత బ్లాక్మెయిల్ చేస్తుందంటే మరి వీళ్ళ దృష్టిలో వీళ్ళ భయం వీళ్ళకి స్టార్ట్ అయింది. ఎప్పటి లోపల మీరు 6 లక్షలు ఇవ్వాలంట, ఎలా ఇస్తారన్నది పక్కన పెడదాం కానీ ఎప్పటి లోపల ఏమైనా డెడ్ లైన్ పెట్టిందా? అలా ఏం లేదు సార్. ఇవ్వకపోతే ఏం చేస్తంటే వీడియో ఎంతకాలం అయింది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ అయ్యి? ఒక 1 month నుంచి 1 month నుంచి. 1 month నుంచి చేస్తా. మేము మీ టీంకి అప్రోచ్ అయ్యి వాళ్ళకు మా సమస్య చెప్తే ఇలా పిలిపించారు మేడం మమ్మల్ని. వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికైనా చెప్పాల్సింది కదా, నీకు కాలేజ్ ఫ్రెండ్ అని అంటున్నావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అప్రోచ్ అవ్వాల్సింది చెప్పి. అంటే తనకంటూ ఎవరు లేరు. ఎవరు లేరా? మీకు తెలిసి ఎక్కడున్నారో తెలియదు అంతేనా? ఆ, గుడ్డిగా ఇప్పుడు అటు సైడ్ పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఇటు సైడ్ పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఏదో ఫ్రెండ్ దొరికింది కదా అని ఇంకా చక్కగా కలిపేసుకున్నారు. ఇద్దరం తీరా మంచి నలిగిపోతున్నాం. సడకోపం పెట్టింది ఏం తీసుకొచ్చి. వీడియోలు చేస్తారమ్మా మీరు? ఏ టైప్ వీడియోలు చేస్తారు? మేము నార్మల్ గా డ్యూయట్ సాంగ్స్, డైలాగ్స్, ఫ్యామిలీస్ అన్ని చేస్తుంటాం. ఇది తక్కువ ప్రయాణం కాదు. చిన్నటి స్నేహితురాలు అతనికి పరిచయం చేస్తే చాలా నమ్మకం మీ దగ్గర ఉంది. నిజంగా బ్లాక్ మెయిల్ వరకేనా? నిజంగా పబ్లిక్ చేసే అంత బరితెగింపు ఆ అమ్మాయికి ఉందా? ఊరికి నేను అడుగుతున్నాను, ఆ సైకాలజీ అంత ఉందా ఆ అమ్మాయికి? తను ఆ ప్రవర్తన లాగా ఉంది సార్. గెట్ లాస్, నువ్వు ఏం చేసుకుంటే అది చేసుకో అంటే చేసి చూపెడుతుందా? చేసి చూపెట్టేలా ఉంది సార్. అలా ఆ విధంగా ఉంది సార్ తన ప్రవర్తన చూస్తుంటే. మీరే ఎలాగైనా కాపాడాలి మేడం. మీ వయసు ఎంత ఉంటది? మీ ఫ్రెండ్ ఎంత ఉంటది? నా వయసు 25 మేడం. మీరేం తప్పు చేయలే కదా బాబు? నువ్వు గానీ ఏం మీ చేయలేదు. ఇద్దరు ఏం తప్పు చేయలేదు. ఆ అమ్మాయి ద్వారా మాకేం కొత్త సీక్రెట్ తెలియకూడదు. లేదు సార్, ఏం చేయలేదు. సో ఇలా మీరు అప్రోచ్ అయిన తర్వాత మా టీం వాళ్ళు ఆవిడకి కూడా ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. తనతో కూడా మాట్లాడదాం. రండి. నమస్తే. రామ్మా కూర్చో. ఏం పేరమ్మా? నా పేరు మౌనిక. మౌనిక. మల్లేశ్వరి, నీకు ఎప్పటి నుండి పరిచయం? కాలేజ్ లో ఫ్రెండ్ మేడం. కాలేజ్ లో ఫ్రెండ్. మళ్ళీ కాంటాక్ట్ లోకి ఎందుకు వెళ్ళావు తనకి? అంటే ఫ్రెండ్ కదా, మామూలుగా ఏదైనా పార్టీ ఫ్రెండా క్లాస్మేటా నీకు? ఫ్రెండ్ మేడం. పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ పెళ్ళై 4 years అవుతుంది. 3 years అంతా కాంటాక్ట్ అవ్వలేదు. జస్ట్ 1 year బ్యాక్ నుంచి మళ్ళీ కాంటాక్ట్ ఎందుకు చేసావు అని. అంటే తన గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఇన్స్టాలో చూస్తే వాళ్ళ స్టోరీ వచ్చింది మేడం. ఓకే. తన గురించి తెలుసుకుందాం, ఫ్రెండే కదా, ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి చార్జ్ చేశాను. నువ్వేం చేస్తావమ్మా? నేను బ్లాక్ మెయిల్ చేస్తావా? లేదు, అది కాకుండా ఇంకేం పని చేస్తావు? నేను నార్మల్ గా ఇంట్లో ఉంటాను మేడం. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పేరెంట్స్ ఉంటారా? టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తావు. వీళ్ళు పరిచయం అయినాక ఏం చేస్తున్నావు? ఏం చేయను బ్లాక్ మేడం. మెయిల్ చేస్తున్నావు. యూట్యూబ్ వీడియోలు చేస్తావా వీళ్ళతో పాటు? లేదు మేడం, వాళ్ళు అడిగితేనే నేను వెళ్ళాను. అదే చేసావు కదా వాళ్ళతో పాటు. మరి వాళ్ళు అడిగితే అన్ని చేసిందని వాళ్ళు అడగకుండా వాళ్ళు ప్రైవేట్ వీడియో ఎందుకు రికార్డ్ చేసావమ్మా? నేనేం చేయలేదు సార్. మరి ఎలాగా ఆటోమేటిక్ గా జరిగిపోయింది అది? ఫ్రెండ్ కదా, తను విలేజ్ వెళ్తాను సిందా పిద్దు రా అంటే నేను వెళ్ళాను సార్. నైట్ టైమ్ లో అక్కడే ఉన్నాను, తను ఫుడ్ పెట్టింది నాకు. నీకు వెనక ముందు ఎవరు లేరమ్మా? అమ్మా నాన్న ఎవరు లేరా? లేదు సార్. చెప్పండి. సారీ. తన గురించి వెళ్తే తను విలేజ్ వెళ్తాను రమ్మా అంటే నేను వెళ్ళాను, తనతోటి మాట్లాడదాం. ఎవరు రమ్మన్నారు?
నా ఫ్రెండ్. కార్తీక్ రమ్మన్నాడా? లేదు సార్, మల్లేశ్వర్ రమ్మంది. మల్లేశ్వరి రమ్మ. ఓకే. తనని పంపిద్దామని వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత మా ముగ్గురికి తను ఫుడ్ పెట్టింది, తిన్నాం. తిన్న తర్వాత నాకు ఏదో అవుతుంది తెలీదు. మార్నింగ్ లేచేసరికి నా బాడీ మీద డ్రెస్ ఏం లేదు. డ్రెస్ ఏం లేదు. వాళ్ళిద్దరే వీడియోస్ తీశారు. నీకు బట్టలు లేకుండా వీడియో తీసారమ్మా? అవును, నన్ను బెడ్రూమ్ లో పెట్టేసి వాళ్ళిద్దరు లేరు, డోర్ వేసి ఉంది, బట్ నాకే డ్రెస్ లేదు. ఇలా వాళ్ళిద్దరు బాగా డ్రింక్ చేస్తారు సార్. వాళ్ళిద్దరు డ్రింక్ చేస్తారు. వాళ్ళు డ్రింక్ చేశారు, నీకేదో మత్తు కలిపారు, నువ్వు స్పృహ తప్పావు, నీ అవును. ఒంటి మీద బట్టలు లేవు. లేదు సార్. రూమ్ లో నువ్వు ఒక్కదానే ఉన్నావు. అవును. నువ్వు మెలకు వచ్చేసరికి నీకు బట్టలు లేవా? ఒకవేళ అలా వీడియో తీయాలి అనుకున్నా మళ్ళీ బట్టలు సర్దేస్తారు కదా. లేదు మేడం, అలాగే మార్నింగ్ ఉంచాను. వరకు ఏం లేవు మేడం నా దగ్గర. నేను నైట్ తను వెళ్తా అంటే నేను వెళ్ళాను. ఉమ్. మార్నింగ్ మెలకు వచ్చింది, అప్పుడు చూస్తే నాకే ఏం లేవు, నాకు డ్రెస్ ఏం లేదు. డోర్ పెట్టుంది. తినకి ఫోన్ అట్లా చేశాను నేను. ఫోన్ చేస్తే వాళ్ళే, లేదా నీ మీద ఏమన్నా ఇంకా తప్పుడుగా ప్రవర్తించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా నీ మీద? తన ఫోన్ లో నా వీడియోస్ ఉంటాయి సార్. అదే వీడియోలు కదా సార్ అడుగుతున్నది, ఫిజికల్ అటాక్ ఏమన్నా ఉందా? ఫిజికల్ గా అంటే కార్తిక్ నన్నుతో మిస్బిహేవ్ చేశాడు. ఎప్పుడు? రీల్స్ చేసే టైంలో. ఉమ్. రీల్స్ చేసే టైంలో తను మిస్బిహేవ్ చేశాడు. ఏ స్థాయి మిస్బిహేవ్ అమ్మా? దగ్గరికి పిలవడం, ఇంకా నాతోటి నార్మల్ గా నా ఇవన్నీ మల్లేశ్వర్ గారు చూస్తుండగానేనా? లేదు సార్. ఆ అమ్మాయి ఊరు వెళ్ళినప్పుడు 3 days మీరు వాళ్ళ ఇంటికి తను వెళ్ళి ఊరు అబ్బాయితో వెళ్ళలేదు misbehave- మేడం. లేదు సార్, తను వెళ్ళలేదు. అబద్ధం చెప్తుందండి. ఉండు చెప్పనియండి, అమ్మాయి చెప్పనియండి, మేము అబద్ధం నిజం తర్వాత చెప్తాం. చెప్పమ్మా. తనే ఊరు వెళ్ళలేదు సార్. వాళ్ళిద్దరు డ్రింక్ చేశారు. ఆ టైంలో నన్ను పిలిచారు. ఫ్రెండే కదా, తను వెళ్తాది కదా అన్నది నేను నమ్మి వెళ్ళాను. తనకి ఎవరు లేరు కదా, తను ఎక్కడికో వెళ్తాను అంటే సరే అని చెప్పి బస్ ఎక్కిద్దామని నేను వెళ్ళాను. కాకపోతే నాకు ఫుడ్ పెట్టింది. మార్నింగ్ టైంలోకి మొత్తం ఇట్లా అయింది. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? ఎంతకాలం అయింది? ఇది 1 month బ్యాక్ మేడం. ఆ 1 month బ్యాకే నువ్వు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నావని వాళ్ళు అంటున్నారు. లేదు మేడం. నిన్ను న్యూడ్గా ఫోటోలు తీసి వీడియోలు తీసారని నువ్వు అంటున్నావు. 6 లక్షల రూపాయలు నువ్వు అడిగావని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. నాతో పాటు చాలా మంది అమ్మాయిలు వీడియోస్ ఉంటాయి ఆ అబ్బాయి దగ్గర. వీళ్ళ దగ్గర అవును. వాళ్ళిద్దరి దగ్గర ఉంటాయి మేడం. బ్లాక్ మెయిల్ చేస్తుంటారా జనాల్ని? అమ్మాయిలే చేస్తారు మేడం. నిన్నేమైనా బ్లాక్ మెయిల్ చేశారా? చేస్తారు మేడం. ఏం అడిగారు నిన్ను? మనీ అడిగారు. ఎంత అడిగారు? 6 lakhs. ఆ 6 lakhs నిన్ను అడిగారా? అటు నుంచి ఇటు అడిగారు, నిన్ను అడిగారా? అవును సార్. నీ దగ్గర ఎక్కడ ఉన్నాయి? నువ్వే మెషిన్ కుట్టుకుంటావు. నేను మిషన్ కుడతాను. ఆ. వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఎవరు లేరు కదా అంటే తను ఫ్రెండే కదా అన్న విధంగా నేను తనకి దగ్గర అయ్యాను. ఉమ్. బట్ తన క్యారెక్టర్ మంచిది కాదు. ఇద్దరు క్యారెక్టర్ మంచిది కాదు. ఏం చేస్తారు? క్యారెక్టర్ మంచి కాదంటే బ్లాక్ మెయిల్ ఒకటే చేస్తారా? ఇంకేమన్నా? అంటే ఫ్రెండ్ అని చెప్పేసి పిలుచుకొని వాళ్ళు అమ్మాయిలతో ఇట్లా చేస్తారు మేడం. వాళ్ళకి అలానే బ్లాక్ మెయిల్ చేయడం. నువ్వు అమ్మాయిని దాదాపు friendship 1 year చేసి నుంచి వాళ్ళతో కొలాబరేట్ అయి ఉన్నావు కదా. అవును మేడం. ఎంతమంది వచ్చేళ్ళే వాళ్ళు? మరి మీ ముగ్గురు కాకుండా ఇంకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఒక మీకు? 4-5 members ఉన్నారు. ఇంకా 4-5 మెంబర్స్ ఉన్నారు. అమ్మా, నీకు ఎలా తెలుసు? వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతున్నానో వాళ్ళు కూడా అలానే సఫర్ అవుతున్నారు. మీరు అందరూ గ్రూప్ అయ్యారా బాధితులు అవును. అందరూ? నీకెప్పుడు చెప్పారు వాళ్ళు? వాళ్ళు నాకు రీసెంట్ గా 10 days బ్యాక్ చెప్పారు. నేనే ఇక్కడికి వచ్చి మాట్లాడదాం అనుకున్నాను. నాతో వాళ్ళు డబ్బులు ఇచ్చారమ్మా, ఇంకా ఇవ్వలేదా? లేదు సార్, వాళ్ళు టైం ఇచ్చారంట. వాళ్ళకి కూడా టైం ఇచ్చారు. టైం ఇచ్చారు. వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేశారు. బ్లాక్ మెయిల్ చేసి మీరు ఇవ్వకుంటే మేము ఇవి నెట్ లో పెడతామని చెప్పేసి వీడియోస్ చూపించారంట సార్. కావాలంటే తన ఫోన్ చెక్ చేయండి ఒకసారి. లేదు మేడం, వీడియోస్ అసలు లేవు మేడం. మీరేమో ఆవిడ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఆవిడేమో మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని. ఏంటిది? నిజం మేడం. అవును, ఇందాక 4-5 అమ్మాయిలు ఏదో అన్నావు, వాళ్ళు కూడా ఉన్నారా ఇక్కడ? లేరు మేడం. ఆ? వాళ్ళు రాలేదు మేడం. వాళ్ళ నెంబర్లు ఇస్తావా? మాట్లాడతాం ఆ, ఇస్తాను. ఒకసారి. ఇవ్వు. ఇవ్వు, ఫోన్ మాట్లాడదాం. మాట్లాడదాం. ఏమా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వు. ఇందులో లోపు ఫోన్ లో కూడా వెరిఫై చేస్తాం ఇతను ఎవరెవరు ఉన్నాయి ఏంటని. ఇటువమ్మా ఫోన్. ఏంటొద్దు, ఫోన్ అడిగినప్పుడు ఫోన్ ఇవ్వమ్మా. ఏ కాస్ట్లీ ఫోన్ అనా? ఏమి లేవని మేము చూడాలి కదా. మల్లేశ్వరి, ఆ ఫోన్ ఇవ్వు. ఫోన్ మేడంకి ఇవ్వు. మేము నీ ఫోన్ కూడా ఇవ్వమ్మా. చూడకూడని వీడియోలు ఉంటాయా? లాక్ తీసి ఆ ఫోన్ బాగా వేడిగా ఉందని అర్థం అవుతుంది, చాలా హాట్ గా ఉందని. చేతిలో వణుకుతున్నాయిగా. లాక్ తీ. Yes. బాగా కంటెంట్ ఉండి ఉంటది అందులో. ఏమా ఇట్రా ఒకసారి. ఎవరి వీళ్ళంతా? వాళ్ళంతా మా ఫ్రెండ్స్ మేడం. ఇలా తీసినవి అన్ని మేము చూసాం. వాళ్ళు చెప్పారు. వారిని ఏంటయ్యా మీరు? వెనకాల ఎవరు లేని వాళ్ళని పట్టుకొచ్చి ఫ్రెండ్షిప్ అని మీరు చేస్తున్న పని అదే. ఇందాకే మేము ఫస్టే అన్నాం, ఇద్దరు భార్యాభర్తలు ఏమైనా చేసుకుంటే వాళ్ళు వీడియో తీస్తే మాత్రం ఏముంది నాన్న, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అని. మీరు వాళ్ళ ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంత క్లియర్ గా ఉన్నాయి. ఈ వీడియోస్ లో ఎక్కడ కూడా ఒక్క అమ్మాయి కూడా స్పృహలో లేదు. అందరూ స్పృహ తప్పిపోయి ఉన్నారు. ఇలా అదృష్టం ఏంటంటే ఫిజికల్ అటాక్ లెవెల్ అయ్యాలి. ఫోన్ లోకి ఎలా వచ్చింది తెలుసు సార్. ఏ డ్రామాలు ఆడకు.
లేదు మేడం, ఎలా వచ్చిందో తెలియదు మేడం. అబ్బా తన అబద్ధాలు చెప్తుంది మేడం. ఏయ్